9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో ఎస్ఎస్సీ 1998-99 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు। ఈ సందర్భంగా వచ్చిన క్లాస్మేట్స్ పాఠశాల తరగతి గదుల్లో కలి తిరుగుతూ అప్పటి జ్ఞాపకాలను గత స్మృతులను నెమరు వేసుకున్నారు। వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు అపూర్వ కలయికగా ఐక్యవేదిక పైకి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు। ఈ కార్యక్రమంలోని గురువుల ముందు ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కలయిక సందర్భంగా గురువు యొక్క గొప్పతనానికి సంబంధించినటువంటి పాఠ రూపంలో కరపత్రాన్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా సమాజాన్ని మేల్కొలుపుతూ ప్లాస్టిక్ పెనుభూతం క్యారీ బ్యాగులు వద్దు బట్ట సంచిలే ముద్దు అనే కరపత్రాలను కూడా గురువుల చేతుల మీదుగా ఆవిష్కరించారు। పర్యావరణాన్ని కాపాడడానికి వచ్చే వర్షాకాలంలోని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి సంరక్షించాలని గురువుల సమక్షంలో ప్రతిన పూనారు। ఈ కార్యక్రమానికి హాజరైన గురువులు మల్కన్న, శ్రీరాములు గౌడ్, దూలూరి నర్సయ్య, అంబరీష్, నూకల శ్రీహరి, బక్కుర్తి రాజేశ్వరి, పెనుగొండ సంతోష్, మైలారం రాజేశ్వర్ పాల్గొని వారు కూడా మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఐక్యతను ఇలాగే కొనసాగించి మున్ముందు కూడా వారి యొక్క కుటుంబంలో జరిగే కష్ట సుఖాలలో భాగస్వాములు కావాలని హితవు పలికారు। గురువులు ఈ వేడుకల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకై పూర్వ విద్యార్థులందరిచే ప్రతిజ్ఞ చేయించారు। చివరిగా విద్యార్థులు గురువులను శాలువాలతో పూలమాలలతో జ్ఞాపికలతోటి సన్మానించి ఆశీస్సులు పొందారు। సమన్వయకర్తగా జిందం నరహరి వ్యవహరించారు। ఈ కార్యక్రమంలోని పూర్వ విద్యార్థులు కిరణ్ గౌడ్, డాక్టర్ నాగరాజు, నరేష్, నవీన్, రవీందర్, ఎర్రన్న, సంకేత్ రెడ్డి, రాములు, రాజశ్రీ, గంగసాయవ్వ, త్రివేణి, సుజాత, శ్వేత, సరోజ, రాజశ్రీ, సంధ్యారాణి, లక్ష్మి, వినోద, జ్యోతి, గంగామణి, పద్మ తదితరులు పాల్గొన్నారు। గురువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మరి ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా వాటన్నింటినీ మరి మీకు అందరికీ పంచుతారు।